తెలుగు పలుకుబడులు నుడికారాల విషయాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? చాలా గమ్మత్తైందమ్మా మన తెలుగు భాష, దేవభాషకి సన్నిహితమైన భాష. ఉదాహరణకి చూడండి, ఈ పలుకుబడిలో అన్నీ చెప్పుకోలేం కానీ కొద్ది సమయంలో ఒకటి చెప్తాను. నా పాదాభివందనాలు అంటాం. నీకు నా పాదాభివందనం అంటే అక్కడ వాడు చెప్పదలుచుకుంది ఏంటి? నీ పాదాలకి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పదలుచుకున్నాడు. కానీ ఏమంటున్నాడు? నా పాదాభివందనం అంటున్నాడు. నా పాదమా? అభివందనం అంటే నమస్కారం. నా పాద అభివందనం ఏమిటి అంటే నా పాదాలకి నమస్కారం నేను చేసుకుంటున్నానా? కాదు, నీ పాదాలకి నేను చేస్తున్నాను. కానీ ఏమంటున్నాడు? పైకి ఏమంటున్నాడు? నా పాదాభివందనం అంటే నీ పాదాలకి నేను నమస్కారం చేస్తున్నాను. ఇది తెలుగు పలుకుబడిలో ఉన్న అందం. పైకేమో వేరే అర్థం వస్తున్నట్టు అనిపిస్తోంది. నా పాదాలకి నమస్కారం కాదు, అక్కడ నీ పాదాలకి నేను నమస్కారం చేస్తున్నాను అని పెద్దవాళ్ళ విషయంలో నా పాదాభివందనం. అన్నమాచార్యుల వారు కూడా ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అనే ఒక కీర్తన రాశారు. అది చాలా ప్రసిద్ధమైనటువంటిది. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. ఇక్కడ చెప్పదలుచుకుంది ముద్దుగారే అంటే మనోహరమైన, అందమైన అని. ఇక్కడ అందమైంది యశోద కాదు, యశోద కాదు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు. ఎవరు అక్కడ? అందమైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. బాలకృష్ణుడు అని చెప్పటానికి ఈ ముద్దుగారేని తీసుకొచ్చి యశోద ముందు పెట్టారు. మనం వెంటనే యశోద ముద్దుగారే అని అనకూడదు. అంటే మన తెలుగు పలుకుబడిలో ఉన్న అందాన్ని ఆ రకంగా జాగ్రత్తగా మనం చూడాలి. నా పాదాభివందనం అంటే నీ పాదాలకు నమస్కారం. అలాగే ముద్దుగారే యశోద అంటే మనోహరమైనటువంటి వాడు శ్రీకృష్ణుడు అని చెప్పుకోవాలి. ఈ రకంగా మన తెలుగు భాషలో అందంగా జాతీయాలు, పలుకుబడులు ఉంటుంటాయి. ఎప్పటికప్పుడు సమన్వయించుకుంటూ ఉండాలి.